గిట్ల మంది సొమ్ముకు ఆశపడి మందిని ముంచితే ఊకుంటారా? పోలీసు వాళ్ళు చట్టం చట్టం ఎట్ట చెప్తే అట్లా పని కానిస్తుర్రు. ఇక మరి కోర్టు ఆర్డర్ తోటి కోయలేగాని అత్తగారింటికి జాగదోలిరు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు. పైలం మర్చిపోతున్నా, మీకు ముచ్చట చెప్పాలి. ఇక మరి ఎలక్షన్ల కోడ్ పైసలు. ఇక మా బిడ్డ పెళ్ళి ఉందని, గాడింత ప్లాట్ కొనుక్కున్నా అని, లేకపోతే ఒక అయ్యకు అప్పు కట్టాలని పుసుక్కున్న మీ సంచులల్లా పైసల మూటలు కొనబోతున్నా అంటే ఇక వాళ్ళు పోలీసు వాళ్ళు ఇప్పుడు అడుగున నిఘా పెట్టిర్రు. ఎక్కడివి ఈ పైసలు? ఏడికి వెళ్ళి చేస్తున్నావు? ఇక అది ఏడ పుట్టింది, ఏడ పెరిగింది, దాని కాగితాలే కత్పలే కన్న కథలో పెడతారు. అందుకనే ఇక మరి ఇప్పుడు కోడు కథ ఉంది కాబట్టి జర్రంతా కోళ్ళాగల జర్ర మెదులుకోవాలి. పచ్చే పరక ఏదన్నా ఉంటే మాత్రము మీరు 50,000కు మించి పడకపోవద్దు. పడకపోయిన దాన్ని కూడా మీరు కాగితాలు చూపించాలన్నట. అందుకనే జర మరి పండగ పేరు మీద గిసవంటి పరిచయాల పడి ఆగం కాకూరి. ఇంకేమున్నాయి? జ్యోతి ఆంధ్ర